హాయ్ అండి. బాలింతలను ఎక్కువగా పత్యం చేయమని చెప్తారు కదా! ఎంత పత్యం చేస్తే అంత మంచిదంటారు బేబీకి. నాకు కారం పొడికి ఈ దొండకాయ తిని తిని బోర్ కొడుతుందండి. మా అత్తయ్యని ఏమన్నా పచ్చడి చేయమంటే ఇలా ఈజీగా టమాటా పచ్చడి అయితే చేసిందండి సింపుల్‌గా. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియెంట్స్‌తో ఇలా చేసింది. ఎంతైనా రోట్లో నూరితే ఆ పచ్చడి టేస్టే వేరు. మిక్సీలో పడితే ఆ టేస్ట్ ఎందుకో అస్సలు రాదండి. మనం ఫాస్ట్‌గా అవ్వాలని మిక్సీలో పచ్చళ్ళు చేస్తాం. కానీ కొంచెం ఓపిక చేసుకొని రోట్లో నూరితేనే ఆ టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది. ఇంకా మా ఆయనైతే మిక్సీలో నూరితే అస్సలు ఇష్టపడండి. మీ స్టైల్‌లో టమాటా పచ్చడి ఎలా చేస్తారో కామెంట్ చేయండి. ఇక్కడ చూడండి, మా అమ్మమ్మ ఖాళీగా అయితే అస్సలు ఉండదండి. ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది. అప్పట్లో ఎక్కువ జొన్నలే తినేదంట. అందుకే వాళ్ళంత బలంగా ఉన్నారు. మనం ఇంత వీక్‌గా ఉంటాం. కొంచెం పని చేస్తే చాలు వెంటనే అలసిపోతాం. కానీ వాళ్ళు డే మొత్తం చేస్తేనే వాళ్ళకి నిద్ర వస్తుందంట. కానీ అండి, ఆ ఏజ్ వచ్చేసరికి మనమైతే మంచం మించి కూడా లేవలేము. మీకు కనుక ఈ పచ్చడి రెసిపీ నచ్చితే మా అత్తయ్యకి ఒక చిన్న లైక్ వేసుకోండి.